హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పెరుగు వడల గురించి చూద్దామండి. దానికి ముందుగా 6-7 గంటలు నానబెట్టుకున్న మినపప్పు ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కారానికి ఒక 8 పచ్చిమిర్చి, కొంచెం అల్లం తీసుకుని చాప్ చేసుకోవాలండి. ఇలా చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగుని తీసుకుని ఒకసారి కలుపుకుందామండి. దీన్ని గడ్డలు లేకుండా పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని 5-6 గిన్నెల నూనెను పోసుకోవాలండి. నూనె వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు వేసుకోవాలి, కొద్దిగా మినపప్పు వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తురిమి ఉంచుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కలిపి ఉంచుకున్న మజ్జిగలో ఈ తాలింపును వేసుకోవాలి. పసుపుని తాలింపులో వేయడం వల్ల నూనెతో పాటు పసుపు కూడా మజ్జిగలో బాగా కలిసింది, చూసారు కదా. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు ఒక్కొక్కటిగా గారెలను అందులో వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలండి. మీకు గనక ఈ మజ్జిగ వడలు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని తీసి పక్కనే ఉన్న మజ్జిగలో వేసుకోవాలండి. అలాగే మిగిలిన పిండిని కూడా గారెల కింద వేసుకోవాలండి. ఇవి మజ్జిగ బాగా పీల్చుకొని చాలా మెత్తగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి.
మీరు ఒకసారి మజ్జిగ వడలను ఇలా ట్రై చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.